నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన ఆర్ష సంప్రదాయంలో శక్తి రూప ఆరాధనకు, దర్శనానికి ఎంతో వైశిష్ట్యం ఉంది. వేదాలు, పురాణాలు దేవి వైభవాన్ని పలు రీతులలో దర్శించారు. ఆ సంవిధానంలో ఎన్నో శక్తి ఆకృతులు సాకారమయ్యాయి. ఆ నేపథ్యంలోని రూపమే శ్రీ ముత్తు మారియమ్మాన్. గ్రామదేవతగా సాకారమైన ఈ మాతృశక్తి పుదుచ్చేరిలో అర్చామూర్తిగా దర్శనమిస్తోంది. ఆ శక్తిమాత నెలకొన్న సన్నిధే పుదుచ్చేరిలో ఉన్న శ్రీ ముత్తు మారియమ్మాన్ కోవిల్. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. త్రిమూర్తులు, అష్టదిక్పాలకులు, సూర్యచంద్రులు, సమస్త భువన భాండాలు ఆరాధించే అమృతమూర్తి ఆదిపరాశక్తి. పరమ పవిత్రమైన శ్రీచక్రంలో కొలువై ఆ శ్రీచక్రాన్ని ప్రకృతికి సంకేతంగా నిలుపుతూ జగన్మాత తన శక్తియుక్తుల్ని అనేక రీతుల్లో వ్యక్తం చేస్తోంది. శ్రీచక్ర రాజనిలయ శ్రీమత్ త్రిపురసుందరి అంటూ లలితా సహస్రనామ స్తోత్రం అభివర్ణించింది. అలాంటి శ్రీమాత తన రూప, గుణ, మహిమ, లీలా విశేషాలతో ఎన్నో రూపాల్ని ధరించింది. ఈ రూపాలకు అతీతంగా గ్రామదేవతలు, ఇతర ఆరాధనీయ ఆకృతులలో శక్తితత్వం వర్ధిల్లుతోంది. ఆ సంవిధానంలోనిదే ముత్తుమారియమ్మన్ స్వరూపం. తమిళనాడు పుదుచ్చేరిలో ముత్తుమారియమ్మన్ ఊరూరా గ్రామదేవతగా పూజలందుకుంటోంది. కొన్ని ప్రాంతాలలో ఈ మాతృశక్తికి ఆలయాల్ని భారీ స్థాయిలో నిర్మింపచేసి భక్తులు ఈ అమ్మవారి పట్ల తమకున్న భక్తి ప్రపత్తుల్ని చాటుకుంటున్నారు. ఆ నేపథ్యంలోనిదే పుదుచ్చేరిలోని ముత్తిలింగయ్యపేటలోని శ్రీ ముత్తు మారియమ్మన్ కోవిల్. సువిశాలమైన ప్రాంగణంలో ఆలయ గోపుర ప్రాకార మంటపాలతో, చూడచక్కని నిర్మాణ ఆకృతులతో ఈ కోవెల ఆకర్షణీయంగా ఉంటుంది. మహారాజు గోపురంపై ముత్తు మారియమ్మన్ ధీర గంభీరమైన విరాట్ విగ్రహం ఆకట్టుకుంటుంది. 7 అంతస్తులతో పంచకలశయుక్తంగా అలరారే ఈ మహారాజు గోపురం ద్వారా భక్తులు ప్రధాన ఆలయంలోకి ప్రవేశిస్తారు. త్రివిధ రూపాలుగా ఆకృతి దాచిన ఆది పరాశక్తి కాలస్వరూపిణిగా మహాకాళిగా అవతరించింది. ఆ కాలాత్మిక రూపమే ముత్తు మారియమ్మాన్. గర్భాలయంలో ధీర గంభీరమూర్తిగా, భక్తుల పాలిట వరదాభయమూర్తిగా మారియమ్మాన్ తేజిరిల్లుతోంది. విలక్షణమైన వర్ణరంజితమైన అలంకారిక విశేషాలతో ముత్తు మారియమ్మాన్ సన్నిధి మహత్తరమైన పెన్నిధిగా అలరారుతోంది. సకల సిద్ధుల సమైక్య రూపిణిగా, సిద్ధిదాత్రిగా మారియమ్మన్ను భక్తులు ఆరాధిస్తారు. గర్భాలయంలో సర్వాలంకార శోభితంగా శూలం, డమరుకాల్ని హస్తభూషణంగా ధరించి చతుర్భుజాలతో, చంద్రకళలతో పంచఫణి సమన్వితంగా మారియమ్మన్ దర్శనమిస్తుంది. వర్ణరంజితంగా ధీర గంభీరమైన విరాట్మూర్తిగా జగన్మాత గోచరమవుతుంది. అమ్మవారి పాదపీఠ సమక్షంలో మారియమ్మన్ ముఖాకృతి ప్రత్యేకంగా నెలకొని ఉంటుంది. ధర్మజ్యోతి స్వరూపిణిగా దుర్గామాత ధనుజ సంహారం కోసం సాకారమయ్యింది. ఆ దుర్గాశక్తి నుంచే అనేక రూపాలు ఉద్భవించాయి. ఆ కోవలోనిదే ముత్తు మారియమ్మన్. దేవతాశక్తుల ప్రార్థన మేరకు నిరాకారమైన శక్తిగా ఆవిష్కారమై రాక్షస సంహారం చేసిన గాథల్ని పురాణాలు పలు విధాలుగా వర్ణించాయి. మహిషాసుర సంహారం కోసం సర్వదేవతల నుంచి బహిర్గతమైన శక్తి అష్టాదశ భుజాలతో విరాణ్మూర్తిగా ఆవిర్భవించింది. ఏ దేవి అయితే మధుకైటభ వంటి రాక్షసుల్ని సంహరించి 9 కోట్ల శక్తులతో కూడుకున్నదో ఆ దుర్గయే చండికా దుర్గా పరమేశ్వరి. ఇలాంటి శక్తిమంతమైన చండికా దుర్గాదేవి అంశారూపమే ముత్తు మారియమ్మన్. భక్తుల పాలిట కొంగు బంగారమై, కల్పతరువై, కామితార్థ ప్రదాయినిగా వర్ధిల్లుతోంది. ప్రకృతి అందాలకే కాదు, పావనకరమైన ఆధ్యాత్మిక సన్నిధులకు కూడా ఈ పుదుచ్చేరి ఆలవాలం. పుదుచ్చేరి అనగానే అరవిందాశ్రమం స్ఫురణకు వస్తుంది. మహర్షి అరవిందులు స్థాపించిన ఈ ఆశ్రమం ఇప్పటికీ దేశ విదేశీ భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. పుదుచ్చేరి అంటేనే సరికొత్త గ్రామం అని అర్థం. ప్రకృతి అందాలతో ఎప్పటికప్పుడు సరికొత్తగా, నవనవోన్మేషంగా పుదుచ్చేరి అలరారుతోంది. ఆధ్యాత్మిక సిరులతో సుసంపన్నమైన పుదుచ్చేరికి అరవిందాశ్రమం ప్రత్యేక ఆకర్షణ. అరవిందయోగి పూర్ణయోగాన్ని ప్రతిపాదించారు. 1872వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీన అరవిందులు స్వాతంత్ర సాధనలో జాతి కోసం పోరాటం సలిపిన జాతీయవాది. యోగ రహస్యాల్ని సంశ్లేషించి నవ్య మార్గాల్ని సూచించిన ఋషి. పుదుచ్చేరిలో ఉన్న అరవిందాశ్రమం దివ్యశక్తుల కేంద్రం. సావిత్రి, సత్యవంతుల కథను ఆలంబనగా చేసుకుని ఆధ్యాత్మిక తత్వాన్ని, యోగ విజ్ఞానాన్ని అరవిందయోగి రంగరించారు. సావిత్రిని అమరకావ్యంగా అరవిందులు సృజించారు. సర్వఖల్విదం బ్రహ్మ,
అంతా బ్రహ్మమే, ప్రపంచమంతా భగవంతుడే, ప్రపంచమే సత్యం, ప్రపంచమే ఒక ఆనందం, ప్రపంచమే దివ్యజ్ఞాన వారధి అని అరవిందులు ప్రకటించారు. విజ్ఞానం విస్తరించిన భవిష్యత్ యుగాలలో పరిపూర్ణ మానవుడు అవతరిస్తాడని, అతడు భగవంతుడితో సమానుడు కాగలడని అరవిందులు విశ్వసించారు. అలాంటి విలక్షణ ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రబోధించిన అరవిందుల అరవిలి ఆశ్రమం దేశ విదేశీ భక్తులతో, సందర్శకులతో ప్రతినిత్యం కళకళలాడుతుంటుంది. పంచప్రకృతి రూపాల్లో దుర్గాదేవి స్వరూపం ప్రధానమైనది. సకల శక్తులన్నీ ఆ మహాదేజం నుంచే ఉత్పన్నమయ్యాయి. సకల దేవతాశక్తుల సమన్వయ శక్తే దుర్గాదేవి. ఆ రూపం నుంచి వ్యక్తమైన దివ్యరూపమే ముత్తు మారియమ్మాణ్. మహిమలుగల తల్లిగా, మహిత కల్పవల్లిగా మారియమ్మాణ్ మాతృదేవత భక్తుల పూజల్ని అందుకుంటోంది. కోరిన వరాల్ని సాకారం చేసే కొంగు బంగారమై పుదుచ్చేరి వరాల వేలుపుగా అలరారుతోంది. మారియమ్మన్ ప్రధానంగా గ్రామదేవత. పుదుచ్చేరిని సంరక్షించే దివ్యశక్తిమైగా మారియమ్మన్ని స్థానిక భక్తులు ఆరాధిస్తారు. ఎవరింట ఏ శుభకార్యమైనా, ఏ వేడుక జరిగినా మారియమ్మన్కు చీరసారల్ని సమర్పించి పొంగళ్లు నివేదిస్తారు. దుర్గే దుర్గతి నాశని అంటారు. సకల దురితాల్ని నివారించుకోవాలంటే దుర్గా స్వరూపాల్ని ఆరాధించాలి. ప్రతికూల ప్రవృత్తుల్ని రూపుమాపి అనుకూల ప్రవృత్తుల్ని పెంపొందింపచేసే మహాశక్తులే దుర్గా స్వరూప అవతారాలు. ఆ పరంపరలోని రూపమే ముత్తుమారియమ్మన్. పుదుచ్చేరి ముత్తుమారియమ్మన్ సన్నిధానం వివిధ దేవతామూర్తుల సమాహారంతో వర్ధిల్లుతోంది. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అని ఉపనిషత్తులు ప్రతిపాదించిన పరబ్రహ్మ స్వరూపమైన మహాగణపతి భారీ వర్ణరంజిత మూర్తిగా ప్రత్యేక మందిరంలో ఇక్కడ నెలకొని ఉంటాడు. మందిర లోపలి భాగమంతా ఆవరించి ఉన్న రూపంతో విశ్వ విరాట్ చైతన్యానికి సంకేతమై విఘ్నేశ్వరుడి రూపం తేజరిల్లుతోంది. స్వామి మందిరానికి అభిముఖంగా మూషిక రూపం కొలువై ఉంటుంది. ఈ మందిరానికి పక్కనే వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారి మందిరం నెలకొని ఉంటుంది. జ్ఞాన నిర్వాణ సాధకుడై లోకానికి జ్ఞానయుతమైన కిరణపుంజాన్ని అనుగ్రహించిన జ్ఞానదాత సుబ్రహ్మణ్య స్వామి. సనాతనుడై నిత్య నిర్నిద్రమైన జ్ఞానస్వరూపానికి సంకేతమై కార్తికేయుడు వర్ధిల్లుతున్నాడు. ఈ మందిరానికి చేరువలోని మహాదేవ మందిరం ఉంటుంది. శివలింగాకృతిలో ఉన్న మందిరంలో మహాదేవుడు లింగమూర్తిగా భాసిల్లుతున్నాడు. ఈ మందిరంపై శివపరమాత్మ భారీ తెలుపు వర్ణ ముఖారవింద ఆకృతి భక్తుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. కన్నిగర్ స్వామి సన్నిధి ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణ. సకల కామ్య సంవర్ధిని కామాక్షిదేవి సర్వాభీష్ట వరదాయినిగా తేజరిల్లుతుంది. సుందరేశ్వరుని ఇష్టసఖిగా, మహదానందకరమైన మంజుల హాసినిగా కామాక్షిదేవి స్థానకమూర్తిగా అభయ వరద హస్తముద్రలతో సర్వాలంకార శోభితంగా తేజరిల్లుతుంది. ముత్తు మారియమ్మాన్ సన్నిధిలోకి అడుగిడితే ఆధ్యాత్మిక విరివనంలోకి అడుగిడిన అనుభూతి భక్తుల సొంతమవుతుంది. ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి, దక్షిణామూర్తి, అష్టభుజాదేవి, సర్ప మారియమ్మాన్ దేవి సన్నిధులు ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి. ఈ ఆలయ ప్రాంగణాన్ని దర్శిస్తే సంపూర్ణ దేవతా సందర్శన అనుభూతి భక్తులకు దక్కుతుంది. పుదుచ్చేరిలోని ముత్తుమారియమ్మన్ దివ్య సన్నిధానంలో పలు ఉపాలయాలు ఈ ఆలయ ప్రాంగణానికి మరింత వన్నెను, శోభను చేకూరుస్తున్నాయి. పరమేశ్వరుడి జ్ఞానస్వరూపం దక్షిణామూర్తి. తనువునందున సగము సౌందర్యలహరి, కనగ తలపైన కొలువైన గంగాలహరి, జగములేలెడు శృంగార సార్వభౌమ, పరమ వైరాగ్యమూర్తిగా భాసిల్లెదవు అంటూ పాపయ్య శాస్త్రి దక్షిణామూర్తి స్వరూపాన్ని అభివర్ణించారు. ఆ రూపానికి, వర్ణనకు తగిన రీతిలో ఈ సన్నిధిలో దక్షిణామూర్తి గోచరమవుతాడు. తిరుమలపై వెలసిన కలియుగ వరదుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఇంటింటి దైవమై పూజలందుకుంటున్నాడు. ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు అని అన్నమయ్య అభివర్ణించిన రీతిలో కలియుగ ప్రత్యక్ష దైవమై స్వామి అలరారుతున్నాడు. ప్రధాన ఆలయానికి వెనుకవైపు భారీ సర్పాకృతి సమన్వితంగా సర్పమారియమ్మన్ దేవి విగ్రహాకృతి ధీర గంభీరయుతంగా భక్తుల్ని ఆకట్టుకుంటుంది. అష్టసిద్ధులు, నవనిధులు, సమస్త సంపదలకు నాగదేవతలు సంరక్షణగా ఉంటారు. ఆ నాగదేవతలకు సర్వోన్నతమైన అధిష్టాత్రిగా సర్పమారియమ్మన్ దేవి గోచరమవుతుంది. వర్ణరంజితమై వెలిగే ఈ విగ్రహాకృతికి భక్తులు ముడుపులు సమర్పించుకుంటారు. కుజదోషాలు, నాగదోషాలు, రాహుకేతు దోషాల్ని నివారించి తమ కుటుంబాన్ని సర్వదా శుభవీక్షణతో అనుగ్రహించమని అమ్మను వేడుకుంటారు. జగత్తు అంతా నేనే నిండి ఉంటాను, నేను కానిది అంటూ ఈ సృష్టిలో మరేదీ లేదని జగన్మాత ప్రకటించింది. అందుకు సంకేతమే భిన్న రూపాలలోని శక్తిమాత ఆకృతులు. ఆ రూపాలలో ముత్తుమారియమ్మన్ దేవి సర్వశ్రేష్టమైన శక్తి రూపం. ఆ అమ్మ కృప అందరికీ దక్కాలి. అమ్మ దయతో అందరం సుభిక్షంగా ఉండాలని ప్రార్థిద్దాం. వీరత్వం, శూరత్వం, ధీరత్వం,
భక్తజన సంరక్షణా కారకత్వం ఏకోన్ముఖమైతే ఆ రూపమే ముత్తు మారియమ్మాళ్. అనంతకోటి బ్రహ్మాండానికి అధీశ్వరి, జగదీశ్వరి. ఆ జగన్మాత అంశారూపమే మాతా మరియమ్మాళ్. దుష్ట శక్తులు, ప్రతికూల భావాలు, అరాచక శక్తుల నుంచి భక్తుల్ని రక్షించడానికి మారియమ్మాళ్ గ్రామదేవతగా, సంగ్రామ దేవతగా సాకారమైంది. ఆ శక్తిమాత అనుగ్రహం మనపై సదా వెల్లివిరియాలని ఆకాంక్షిద్దాం. thank you